మార్కెట్ షేర్ చూస్తే తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొబైల్లో ఆండ్రాయిడ్ వర్సెస్ ఐఓఎస్, డెస్క్టాప్లో విండోస్, క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ, సర్చ్లో గూగుల్. అవును. ఈ ఆధిపత్యానికి కారణం ఆ స్టికీనెస్, అంటే యూజర్ని వాళ్ళ ఎకోసిస్టంలోనే ఉంచేయడం. యాపిల్ వంటి ఇంటిగ్రేషన్, యాప్ స్టోర్, సోషల్ నెట్వర్క్స్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. అలాగే ఓపెన్ వర్సెస్ క్లోజ్డ్ స్ట్రాటజీల మధ్య తేడా కూడా ఉంది. ఆండ్రాయిడ్ లాంటివి మార్కెట్ షేర్ కోసం చూస్తే, యాపిల్ లాంటివి కంట్రోల్, ప్రాఫిట్స్ చూస్తాయి. నిజమే. ఈ టెక్ ఎకోసిస్టంలు, వాటి మధ్యలో ఉన్న ఈ గాడ్జెట్లు మన జీవితాలని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థమవుతోంది. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. ఇప్పుడు ఏఐ ఇంకా ఇంటిగ్రేట్ అవుతుంది కదా. యాపిల్, గూగుల్, ఎన్విడియా లాంటి కంపెనీలు వాళ్ళ సొంత ఏఐ చిప్స్ తయారు చేస్తున్నాయి. వీటితో మన గాడ్జెట్లు పనిచేస్తే, వాటితో మన ఇంటరాక్షన్, ఆ అనుభవం ఎలా మారిపోతుందో. అంటే మరింత స్మార్ట్గా, సహజంగా ఉంటాయంటారా? బహుశా భవిష్యత్తులో ఈ డివైస్లు యాంబియంట్ కంప్యూటింగ్ లాగా, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో కలిసిపోయి మనకి తెలియకుండానే సహాయపడే స్థాయికి వెళ్తాయేమో. ఇది ఆలోచించాల్సిన విషయం గదా.